నమస్కారం. ఐఎమ్ డాక్టర్ ముత్యాల బాలాజీ, సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్. మనం ఎంతో మందిని చూస్తున్నాం. ఎంతోమంది విజయం సాధిస్తున్నారు, అనుకున్న స్థాయికి చేరుకుంటున్నారు. కొంతమంది అనుకున్నది సాధించగలుగుతున్నారు, కొంతమంది అనుకొని ఆగిపోతున్నారు. కొంతమంది అనుకున్న దానికి అనుకూలంగా వాళ్ళని వాళ్ళు మలుచుకుంటూ, లక్ష్యానికి అనుకూలంగా వాళ్ళని తీర్చిదిద్దుకుంటూ గమ్యం చేరుతున్నారు. అలాగే ఏ రంగంలో అయినా కూడా మనం విజయం సాధించిన వాళ్ళని గమనించినట్లయితే ఒక కామన్ క్వాలిటీ మనకు కనిపిస్తుంది. అదే సెల్ఫ్ డిసిప్లిన్. ఎవరైతే సెల్ఫ్ డిసిప్లిన్తో ప్రయత్నిస్తారో వాళ్ళు 100% అనుకున్నది సాధించగలుగుతారు, అడ్డంకుల్ని అధిగమించగలుగుతారు. కాబట్టి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనకి వారధిల సారథిల మన లక్ష్యాన్ని చేరుస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సెల్ఫ్ డిసిప్లిన్తో ఉంటే విజయం సాధించగలుగుతాం. అలా సెల్ఫ్ డిసిప్లిన్తో ఎంతోమంది విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. అలా సెల్ఫ్ డిసిప్లిన్తో ప్రపంచ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఒకరు. అమెరికాలో మైకేల్ ఫిలిప్స్ అనే ఆయన చాలా చిన్న స్థాయి నుండి ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలిగాడు సెల్ఫ్ డిసిప్లిన్తో. అతను మంచి స్విమ్మరు, ఎన్నో పథకాలు సాధించాడు. మనం జీవితంలో సాధించిన పథకాలన్నీ ఒక ఎత్తు అయితే, ఒకసారి ఒలింపిక్స్లో తను సాధించిన విజయం ఒక ఎత్తు. ఎందువల్లంటే కొన్ని రోజుల్లో ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం అవుతాయి అనగా తను ఒక యాక్సిడెంట్కి గురవడం జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో తన చెయ్యి ఫ్రాక్చర్ అవుతుంది. డాక్టర్స్ చెయ్యి కదపకూడదని, నీటిలో చెయ్యి పెట్టకూడదని సలహా ఇస్తారు. స్విమ్మర్ కదా, చెయ్యి కదపకుండా నీటిలో దిక్కుంటా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపాసిబుల్. కానీ తన కోరిక ఏంటంటే ఖచ్చితంగా వచ్చే కాంపిటీషన్లో తను పాల్గొని విజయం సాధించాలన్నది అతని కోరిక. ఆ కోరికతో ప్రతిరోజు కూడా తన స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ గట్టు మీద కూర్చొని నీటిలో తన కాలుని ఈత ఎలాగైతే కొడతాడో అలాగా గంటల తరబడి నీటిలో కాళ్ళు కదుపుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత ఫ్రాక్చర్ నయం అయిన తర్వాత బ్యాండేజ్ రిమూవ్ చేయడం జరుగుతుంది. కానీ తనకి ఎక్కువ సమయం లేదు. కాంపిటీషన్స్ త్వరలోనే వచ్చేసాయి. తగినంత ప్రాక్టీస్ లేకపోయినప్పటికీ ఆ కాంపిటీషన్లో అతను పాల్గొంటాడు. కొన్ని స్థాయిల్లో అయినా గెలుస్తాడు, ఫైనల్ స్థాయికి చేరుకుంటాడు. కాంపిటీషన్స్ ఊహించిన స్థాయి కన్నా కూడా చాలా గట్టిగా ఉంటుంది. అప్పుడైనా సెల్ఫ్ డిసిప్లిన్తో చేసిన ప్రాక్టీస్ని గుర్తు చేసుకుని తన కాలు సామర్థ్యాన్ని ఉపయోగించి ఆ కాంపిటీషన్లో తను విజయం సాధిస్తాడు. తను ఎన్నో మెడల్స్ సాధించినప్పటికి కూడా ఈ మెడల్ చాలా ప్రెస్టేజ్గా మనం చెప్పుకోవచ్చు. దట్ ఈజ్ పవర్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఎవరైతే సెల్ఫ్ డిసిప్లిన్తో ప్రయత్నిస్తారో వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. మీరు కూడా మీ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ లక్ష్యం చేరే మార్గంలో సెల్ఫ్ డిసిప్లిన్తో నిరంతరము కూడా ప్రాక్టీస్ చేయండి. సెల్ఫ్ డిసిప్లిన్ మీ పెట్టుబడి అయితే విజయం మీ బానిస అవుతుంది.